అందరికీ నమస్కారం। ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి। మార్గశిర లక్ష్మీవార వ్రత కథ। పూర్వం కళింగ దేశంలో ఓ బ్రాహ్మణుడు ఉండేవాడు। ఆయనకి సుశీల అనే కుమార్తె ఉండేది। ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో సవతి తల్లి వచ్చింది। ఆమెకు పుట్టిన సంతానాన్ని ఆడించమని సుశీలకు అప్పగించేది సవతి తల్లి। అందుకోసం ఓ బెల్లం ముక్కను ఇచ్చేది। ఆ సమయంలో సవతి తల్లి చేస్తున్న లక్ష్మీ పూజను చూసిన సుశీల మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసి ఆకులు పూలతో పూజ చేసి తనకు సవతి తల్లి ఇచ్చిన ఆ బెల్లం ముక్కను నైవేద్యంగా అమ్మవారికి సమర్పించేది। ఇక సుశీలకు యుక్త వయస్సు రావడంతో కొన్నాళ్లకు సుశీలకు వివాహం చేసి పంపించడం జరుగుతుంది। తనతో పాటు లక్ష్మీదేవి బొమ్మను కూడా పుట్టినింటి నుంచి తీసుకెళ్తుంది సుశీల। సుశీల అడుగు పెట్టడంతో మెట్టినిల్లు వృద్ధి చెందింది, కానీ పుట్టినిల్లు పూర్తిగా దారిద్ర్యంలో మునిగిపోయింది। విధిలేక సవతి తల్లి తన కుమారుణ్ణి సుశీల ఇంటికి పంపించి ఏమైనా తీసుకురమ్మని చెప్పింది। పుట్టింటి పరిస్థితి తెలుసుకున్న సుశీల సోదరుడు వచ్చిన ప్రతిసారి బోలెడు వరహాలు ఇచ్చి పంపించేది। ఓసారి వెదురు కర్రలో పెట్టి వరహాలను ఇచ్చింది, మరోసారి మూట కట్టి, ఇంకొకసారి గుమ్మడి పండు తీసుకొచ్చి దాని లోపల గుజ్జు తీసి వరహాలను నింపి పంపించింది। అయితే ప్రతిసారి మార్గమధ్యంలో సేద తీరుతున్న సమయంలోనో చెరువులో నీళ్లు తాగేందుకు వెళ్ళే సమయంలోనో ఆ ధనాన్ని పోగొట్టుకుని ఇంటికి చేరుకునేవాడు సుశీల సోదరుడు। ఈ పరిస్థితుల్లో మార్పు రాదేమో అని బాధపడిన సవతి తల్లి స్వయంగా కూతురి ఇంటికి వెళ్లేందుకు బయలుదేరింది। అయితే మార్గశిర గురువారం నోము నోచుకుంటే దారిద్ర్యం తీరిపోతుందని అమ్మకు చెప్పిన సుశీల విధిగా నోము నోచుకుందాం అని చెప్పుకొచ్చింది। అన్నింటికీ సరే అంది సవతి తల్లి। తెల్లవారేసరికి పిల్లలకు చద్దన్నం పెడుతూ నోటిలో ఓ ముద్ద వేసుకుంది సుశీల తల్లి। అయితే ఆ వారం నోము నోచుకునే అదృష్టానికి దూరమయ్యింది। రెండో వారం కూడా పిల్లల తలకు నూనె రాస్తూ ఆ చేతిని తలకు రాసుకుంది। రెండో వారం కూడా నోము నోచుకునే అవకాశం లేకుండా పోయింది। మూడో వారం ఏదో ఆటంకం వచ్చి వ్రతం చేసుకునే అవకాశం రాలేదు। 3 వారాలు కుమార్తె మాత్రమే నోము నోచుకుంది। ఇక 4వ వారం స్వయంగా రంగంలోకి దిగిన సుశీల సవతి తల్లి ఎలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్తలు తీసుకొని దగ్గరుండి లక్ష్మీవార వ్రతం పూర్తి చేయించింది। అయినప్పటికీ లక్ష్మీదేవి కటాక్షం సిద్ధించలేదు। అయితే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో నమస్కరించిన సుశీల తల్లి ఏం జరిగింది, నోము నోచినా కానీ కటాక్షం సిద్ధించలేదు ఎందుకు అని బాధపడింది। అప్పుడు లక్ష్మీదేవి వాక్కు వినిపించింది, నీ చిన్నప్పుడు బొమ్మలతో ఆడుకుంటున్న సమయంలో నీ సవతి తల్లి చీపురతో నిన్ను కొట్టింది। లక్ష్మీ సమానురాలైన ఆడపిల్లను లక్ష్మీ రూపంగా భావించే చీపురతో కొట్టడం వల్ల ఆ ఇంట సంపద లేదని చెప్పింది। అయితే క్షమించమని ప్రార్థించిన సుశీల మరోసారి తల్లితో భక్తి శ్రద్ధలతో వ్రతం చేయించింది। అప్పటి నుంచి ఆ ఇంట దారిద్ర్యం తొలగిపోయి సిరి సంపదలు కలిగాయి। చూశారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి। ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।